గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ప్రధానంగా ఆనాడు ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా శ్రీశైలం నుంచి ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతానికి డైరెక్ట్గా గ్రావిటీ ద్వారా టర్నల్ ద్వారా నీటిని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా సుమారు 44 కిలోమీటర్ల టర్నల్కి సంబంధించిన అంశాన్ని కొంత గ్రావిటీ కెనాల్ని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను కూడా కాపాడాలనే కనీస చిత్తశుద్ధి లేని కారణంగా ఆ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో కేవలం 2-2.5 కిలోమీటర్లు చేసి ఏదో మేము కూడా చేశామని మొక్కుబడిగా చేతులు దులుపుకున్నమాట వాస్తవం. తదుపరి ప్రజల దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఆ జిల్లా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కేబినెట్ అంతా ఎట్టి పరిస్థితుల్లో ఆ టర్నల్ని పూర్తి చేయాలి అని దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ఆనాటి ఉన్న ఏజెన్సీకి అనేక ఇబ్బందులున్నా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పుషించి పని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో దురదృష్టవశాత్తు ఇదే సంవత్సరం ఆ సొరంగ మార్గంలో అనుకోని పరిస్థితుల కారణంగా కొలాప్స్ అయి సుమారు 10-11 మంది చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం. తదుపరి పరిపరి విధాలు ఆలోచించిన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పొడవైన సొరంగ మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సుమారు 75-80% ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినట్లయితే ఈ టర్నల్ కంప్లీట్ అయితే 30 టీఎంసీల నీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయటంతో పాటు మిగిలిన విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్రా ఏ మెయింటెనెన్స్ రాకుండా ఉండే విధంగా ఉండే ఈ టర్నల్ని పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే 2026 చివరి కానీ 2027 స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది.